జగపతి బాబు గారు ఎక్కడ కనెక్ట్ అయ్యారు మీకు? అసలు సగం సినిమా అవగానే లేదు మిమ్మల్ని లేదు పిలిచి ముందే సినిమా మొత్తం స్టార్ట్ అవ్వకముందు, కాస్టింగ్ కూడా స్టార్ట్ అవ్వకముందు, హ్మ్. ఆఫీస్ ఓపెన్ అయిన 2 డేస్కే అనుకుంటున్నాం ఫాదర్ క్యారెక్టర్ ఇంపార్టెంట్, ఎవరు చేస్తే బాగుంటుంది అని. ఆదిత్య, నేను, సాయన్న, ఈటీవీ సాయన్న. ఆదిత్యకి పరిచయం జగపతి బాబు గారు. సో జగపతి బాబు గారు అంత పెద్ద యాక్టర్ మనకెందుకు చేస్తారు, ఎందుకు చేయడు, మాట్లాడదాం, నాకు ఏంటి ఇష్టం జగపతి బాబు గారికి కాల్ చేస్తా మాట్లాడతా అంటే ఆదిత్య మాట్లాడతాను. నేను ఫుల్ గాల్లో ఉండే, అప్పటికే పెద్ద యాక్టర్స్ ఎవరిని కలవలేదు నేను. ఫస్ట్ టైం జగపతి బాబు కలుస్తా, అసలు చేస్తారు లేదు పక్కన పెడితే కలుస్తున్నా, ఐఎమ్ మీటింగ్ అట్లీస్ట్ మీటింగ్ హిమ్, ఐవ్ హర్డ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ అబౌట్ హిమ్. సో కలుస్తాము, నరేషన్ అంటేనే పెద్ద విషయం అనుకున్నా. సో ఒకరోజు వద్దులే మరి పెద్దోళ్ళు అయిపోతారని చెప్పి ఇంకెవరో యాక్టర్ పేరు చెప్పారు. నేను మా అక్క మాడిపోయింది అది. ఓ రోజంతా ముఖం అలా అయితే తీసుకెళ్ళాడు రూమ్. మాడతాను, నువ్వు కొంచెం నీ ఎక్స్ప్రెషన్స్ మీద వర్క్ చేయాలి, ఇంకో యాక్టర్ చెప్పినప్పుడు గలీజ్గా చూసినావు నువ్వు, నా మీద నాకే సిగ్గేసింది, చిరాకు వచ్చింది నా మీద నాకే. సరే ఇప్పుడే కాల్ చేస్తాను, నా ముందు కాల్ చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్కి అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. నెక్స్ట్ రోజు వెళ్ళి 3 గంటలు యాక్టింగ్ చేస్తూ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని మొత్తం ఆయనకి ½ అన్ అవర్ అని చెప్పారంట. ఓకే. మామూలుగా అయితే అంత పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళ క్యారెక్టర్ విని ఆయనకి బ్లాంక్ స్క్రీన్, కార్ ఓపెనింగ్ షాట్ నుంచి ఎండింగ్ షాట్ వరకు లాంగ్ డిస్టెన్స్ చేసి ఎంగేజ్మెంట్ వరకు కథ చెప్పారు. ఆయన నవ్వుతూనే ఉన్నారు. నవ్వి ఈ సినిమా నాకు చేయాలని ఉందమ్మా, చూద్దాం, నాకు చాలా కమిట్మెంట్స్ వచ్చాయి, ఐ డోంట్ నో, బట్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ వాచింగ్ ఏ 3 hour ఫిల్మ్ అని అన్నారు. యువర్ నరేషన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ వాచింగ్ ఏ 3 hour ఫిల్మ్, బట్ విల్ డెఫినెట్లీ ట్రావెల్ అని చెప్పి నిజంగా ట్రై చేశారు, జెన్యున్గా ట్రై చేశారు. హీ కుడెంట్ అకామిడేట్, చేయలేకపోయారు. తర్వాత ఫిబ్రవరిలో హీ కాల్డ్ మీ అప్, మాడతాను నాకు నువ్వు గుర్తొస్తున్నావు అమ్మా, నేను శ్రీలంక ట్రిప్కి వచ్చాను, నాకు నువ్వే గుర్తొస్తున్నావు. అండ్ ఆల్సో వీ మెట్ కోఇన్సిడెంటల్లీ ఆన్ ఫిల్మ్ సెట్. మేము ఈ హీరో ఇల్లు పోర్షన్ తీస్తున్నప్పుడు పక్క సెట్లోనే హీ వాస్ షూటింగ్ కోఇన్సిడెంటల్గా ఫస్ట్ షెడ్యూల్. సో ఆయన హీ గాట్ టు నో దట్ ఐఎమ్ డూయింగ్ షూట్ చేస్తున్నా అని తెలిసి హీ కేమ్ టు ఆర్ సెట్, మాడతాన్ సెట్ చూడాలని చెప్పి వచ్చి నన్ను పట్టుకొని మాట్లాడి, తర్వాత నా బర్త్డే అయింది, ఆయన క్యారవన్లోనే జరిగింది నా బర్త్డే. సో హీ వాస్ దట్ స్వీట్. మా ఇద్దరు మెసేజ్, సార్ పెద్ద మెసేజ్ పెట్టారు, ఐ కెనాట్ డూ దిస్ వన్ డే సార్, ఐమ్ సారీ సార్, ఏదో బ్రేకప్ మెసేజ్లో ఉంటుంది మా ఇద్దరిది. సో అప్పుడు నాకు నువ్వే గుర్తొస్తున్నావు, నువ్వే నాకు కళ్ళు మూసుకుంటే నువ్వే గుర్తొస్తున్నావు, నాకు నీ కథ గుర్తొస్తుంది, ఎట్లాగా అప్పుడు మనం కలిసి చేద్దామమ్మ ఒక సినిమా, ఐ విల్ ప్రొడ్యూస్ ఎ ఫిల్మ్ విత్ యూ, నువ్వు యాక్టర్ కింద చేస్తానా, నాకు ఓకే. అంటే 3 గంటలు నటించి యాక్ట్ చేసి చూపించారు కదా. అదే ఆయన ఉద్దేశం కూడా అదే, నువ్వు యాక్టింగ్ చేసేయగలవు అంటారు. లేదు సార్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ అంటారు. నువ్వు హీరో కింద చేస్తాను ఓకే, నన్ను హీరో కింద పెట్టి చేస్తాను ఓకే, ఎవరినో కొత్త తీసుకొచ్చి చేస్తాను ఓకే, విల్ డూ ఎ ఫిల్మ్ టుగెదర్, వాట్ డూ యూ సే, ఇట్స్ ఎ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. కాకపోతే షాకింగ్ ఏంటంటే జగపతి ఆర్ట్స్ ప్రొడక్షన్ నుంచి సినిమాలు మానేసి చాలా కాలం అయింది. జగపతి బాబు గారు అడ్వాన్స్ ఇచ్చారంటేనే ఇండస్ట్రీకి ఒక షాక్ అనమాట. ఆయన మళ్ళీ ప్రొడ్యూసర్ అడిగాను ఆయన్ని, సార్ ఎవరికి ఇవ్వలేదా సార్ మీరు, నేను ఎవరికి ఇవ్వలేదు, నీకే ఇస్తున్నాను.